అద్భుతమైనటువంటి ప్రేమ కావ్యాన్ని అద్భుతంగా మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఆత్మీయమైన అర్థాలు మనం తెలుసుకునే లోపు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవుడా, నాయన మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పరమగీతాలు అనే ప్రశస్తమైనటువంటి గ్రంథంలోకి మేము వెళ్తున్నాం. ఇదిగో మీ వాక్య భాగంలోకి వెళ్తుండగా మీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవులను తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోర్గ మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోవాలని హృదయాలను యేసునామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నా వాక్య భాగంలోకి వెళ్తున్నాం. పరమగీతాల్లో రాసినటువంటి ప్రాధాన్యమైన విషయం, ఈ అమ్మాయి గురించి చెప్పిన దానిలో ఆవిడ ఒక మాట చెప్తుంది, నేను నల్లని దానను అనే డిస్క్రిప్షన్ ఉంటుంది ఆవిడ గురించి. ఎప్పుడైనా సరే అబ్బాయిలు ఎవరన్నా సరే తెల్లగా ఉన్నోడు తనకన్నా కాస్త అందంగా ఉన్న అమ్మాయి, తనకన్నా ఈక్వల్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. నల్లగా ఉన్న అబ్బాయి కాస్త తెల్లగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకునేవాడు. ఇంకొంచెం రంగు ఉంటే బాగుండు, నాకు మ్యాచ్ అయితే బాగుండు అనుకునేవాడు. దేవుడు రంగుని చూసే దేవుడు కాదు. ఆమెన్, హల్లెలూయా. దేవుడికి నీ రంగు, నీ క్యాస్ట్, నీ అందం, నీ యొక్క ఫ్యామిలీ, నీ బ్యాక్గ్రౌండ్ అక్కర్లా. దేవుడికి కావాల్సింది ద క్యారెక్టర్ అండ్ ద బిహేవియర్. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఈరోజు నా షూలమ్మితి మాట్లాడే మాట, మనం ఎట్లన్నా ఉండొచ్చు, ఇది స్త్రీ పురుషుడు కాదు, క్రీస్తు ప్రభువుకి అందరూ ఈక్వలే. కాబట్టి ఎవరైనా సరే మన క్యారెక్టర్, మన బిహేవియర్ తోటి దేవుణ్ణి మెప్పించేయచ్చు. ఆమెన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఎలా మెప్పించాలో మీకు ఇప్పుడు చెప్తాను. పరమగీతాలు 4వ అధ్యాయం 11వ వచనం నుండి చూస్తే, ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూతవేయబడిన జలకూపము, నీ చిగురులు దాడిమ వనములు, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధములైన పరిమళ తైల వృక్షములు, గోపరసము, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఇక్కడ పరమగీతాలు రియల్ కాదేమో అనుకోవడానికి ఒకే ఒక్క మాట బైబిల్లో అడ్డం వస్తుంది. ఆ మాట ఏంటయ్యా అంటే, నా సహోదరి ప్రాణేశ్వరి. ఈ మాట ఇది నిజం కాదేమో. ఒకవేళ నిజంగా ఆవిడ ప్రాణేశ్వరి అయితే సహోదరి అనే మాట ఎందుకు అంటాడు? అనకూడదు కదా లెక్క ప్రకారం. సహోదరి అనే మాట వచ్చినప్పుడల్లా థియోలాజికల్ పర్సన్స్ పెట్టే క్వశ్చన్ మార్క్ ఇక్కడే. నా సహోదరి ప్రాణేశ్వరి అని ఉంటుంది. ప్రాణేశ్వరి అంటే ఏంటి? ప్రాణ ప్లస్ ఈశ్వరి. ప్రాణేశ్వరి అంటే ప్రాణమును పరిపాలించినది. అంటే ఏంటంటే నా ప్రాణాన్ని పరిపాలించేస్తుంది. అంటే నా రిమోట్ కంట్రోల్ అక్కడ ఉంది, అది చెప్తున్న మాట ఇక్కడ. నా రిమోట్ కంట్రోల్ అక్కడ ఉంది, నా ప్రాణాన్ని పరిపాలించేస్తుంది. తను చెప్పిందంతా నేను వింటాను, తను చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పే మాట. నా ప్రాణాన్ని పరిపాలించేస్తుంది నా ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి అనే మాట ఈ రోజుల ప్రకారం కాదు, కానీ ఒక పురుషుడు స్త్రీని ప్రాణేశ్వరి అని పిలవాలి అంటే అంత ఈజీ విషయం కాదు. ఎన్నో త్యాగాలు చేసి ఉండాలి, ఎంతో ప్రేమించి ఉండాలి, ఎంతో బాధ్యతగా ఉండాలి, ఎంతో పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఒక భార్యని భర్త ఈ మాట పిలవగలుగుతాడు. అయితే ఇక్కడ భార్య భర్త కోసం కాదు, ఇక్కడ దేవుడు పిలుస్తున్నటువంటి మాట. జాగ్రత్త. దేవుడు ఒక మనిషిని ప్రాణేశ్వరి అంటే ఆయనకు ప్రాణానికి నచ్చిన వాళ్ళు, నెక్స్ట్ మై హార్ట్ అని దేవుడు చెప్పాలంటే ఎవరు నెక్స్ట్ మై హార్ట్ అని చెప్పిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజ్. రాజుని చేసి ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నోడిని తీసుకొచ్చి రాజుని చేయాలని దేవుడు డిసైడ్ చేశాడు. దావీదు ట్రై చేయాల, డిసైడ్ చేశాడు. రాజు అయిన తర్వాత అయ్యా దేవుడు తీసుకెళ్ళాను రాజుని చేశాడు, బాగానే ఉందంటే సొంత మామ ఎప్పుడు చూసినా చంపడానికి ప్రయత్నం, ఎప్పుడు చూసినా ప్రాణాలు ఒగ్గబట్టుకొని పరిగెత్తాడు. ఒక్కరోజు కూడా దేవుణ్ణి ఏమీ అనలేదు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరోజు నెవర్ ఎవర్ హీ క్వశ్చన్ గాడ్. ఎందుకు ప్రభు నన్ను రాజుని చేసావు? ఈ కింగ్డమ్ ఏంటి? ఈ రాజరికం ఎందుకు? అక్కడ నేను రాజుని కాలేదు, నా భార్య ఏమో ఎక్కడో ఉంది. భార్యని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి ఇచ్చేస్తారు కొన్నాళ్ళు పోయాక. ఏ భార్య కోసం రాజ్యం వచ్చిందో ఆ భార్య ఎగిరిపోద్ది, ఎక్కడో ఉంటాడు, దారుణమైన పరిస్థితుల్లో ఉంటాడు. కానీ
దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఒక్కటే మాట, దేవుడు ఏం చెప్తే అది విన్నాడు దావీదు. అందుకే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దావీదు మహారాజు అంటే గడగడలాడిపోతాం. గొల్యాత్ అంతటి ఎత్తు ఇలాంటి సమస్య ఎదురుగా ఉన్న దావీదు ముందు బోర్ల పడవలసిందే యేసునామములో. హల్లెలూయా. నోళ్ళు గట్టిగా జోర్సే. దేవుడు అద్భుతాలు చేశారు. ఎందుకు? దేవుని మాట జవదాటలేదు. ప్రాణేశ్వరి అంటే నా ప్రాణాన్ని పరిపాలించేటటువంటి ఆ వ్యక్తి దేవుని మాటకి ఇష్టమైన వాళ్ళు, దేవునికి నమ్మకమైన వాళ్ళు, దేవుడు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. దూకమంటే దూకేవాడు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు అనేవాడు కావాలి దేవుడికి. సిట్ అంటే జంపు, స్టాండ్ అంటే స్లీపు అనేవాడు అక్కర్లే దేవుడికి. గాడ్ వాంట్స్ స్పెషలైజ్డ్ పీపుల్. శ్రమలు లేకుండా జీవితంలో విజయాలు రావు. శ్రమలు వచ్చినప్పుడు నిలబడేవాడే దేవుని చిత్తానుసారంలో ఉన్న మనిషి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి కూడా బెడ్ ఆఫ్ రోజెస్ లైఫ్ లేదండి. దావీదు మహారాజ్కి లేదు, లేకపోతే అబ్రహాం గారికి లేదు, ఇస్సాక్కి లేదు, యాకోబుకి లేదు, యోబుకి అంతకన్నా లేదు, ఎవరికి లేవు. యోసేపుకి లేదు, ఎవరికి లేవు. అందరూ కూడా కష్టపడ్డారు. దానికి కారణం ఏంటంటే దేవుడు ఫ్లక్చుయేషన్స్ ఉన్నటువంటి పరిస్థితులు దేవుని కోసం నిలబడిన వాళ్ళు. గాడ్ విల్ లుక్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. దేవుడు చూస్తారు. ప్రాణాన్ని పరిపాలించేది అంటే ఏంటి? భార్యను ఏమంటారు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అంటే ఏంటి? అది నాది, అది నాది, నా సొంతం. దేవుడు మనల్ని నాది అనుకోగలగాలి, నా సొంతం అనుకోగలగాలి. మిమ్మల్ని నన్ను దేవుడు చూసినప్పుడు షీ ఈజ్ మైన్, హీ ఈజ్ మైన్ అని దేవుడు మనల్ని గురించి అనుకోవాలి. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అంటే అట్లాంటి స్ట్రాంగ్ ఫీలింగ్ అక్కడ ఆదాముకి కలిగింది. ఇక్కడ దేవుడికి మనల్ని చూసి కలగాలి. నాకు తెలిసినటువంటి చాలామంది జెంట్స్లో ప్రేయర్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు, మంచి ప్రార్థనా పరులు. నా భర్త గొప్ప ప్రార్థనా పరుడు అని గనక మీ భార్య చెప్పుకుందంటే మీ జన్మ ధన్యమైపోయినట్టే. కాబట్టి ప్రార్థనా పరులైన భర్తలు ఉండటం అనేది ఇంటికి దీవెన, ఇంటికి ఆశీర్వాదకరం. కాబట్టి ప్రాణేశ్వరి అనే మాటని ఒక మాట అంటారు కదా, ఇక్కడ పైన వచనం అంటాడు నీ ప్రేమ ఎంత మధురం అని చెప్తారు. ఇక్కడ చూస్తా, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్లున్నవి. తేనీయలొలుకటం అంటే వెళ్ళి లిప్స్టిక్ వేసుకోవటం కాదు, లేకపోతే అందమైన పెదాలు ఉండటమైన కాదు, అందమైన భాష ఉండటం, అందమైన మాటలు మాట్లాడటం. చాలామంది జెంట్స్కి చూడడానికి భలే అందంగా ఉంటారు, కానీ నోరు తెరిస్తే మాత్రం బూతులు. దేవుడు ఏమంటారు? బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను మీ నోటి నుంచి ఉచ్చరింపకూడదు. కానీ ఏం చేస్తారంటే చక్కగా ఉన్న అబ్బాయి కూడా చూడడానికి హ్యాండ్సమ్, మంచి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటాడు, కానీ నోరు తెరిస్తే 100 మాటలు వస్తాయి. వీళ్ళు కాదు ప్రాణేశ్వరి అని పిలిపించుకునేవాళ్ళు. తేనీయలొలుకుచున్నవి అని చెప్తా ఒక మాట అంటారు చూడండి ఇక్కడ. ఆ తర్వాత మాట, నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. నీ నాలుగు క్రింద మధువు క్షీరం అంటే పాలు తేనె రెండు కూడా ఉన్నాయి. మధు క్షీరములు కలవు, పాలు తేనె రెండు ఉన్నాయి. నీ నాలుగు కింద పాలు తేనె ఉన్నాయి అంటే పాలు ఎవరికి, తేనె ఎవరికి? పాలు చిన్నపిల్లలకి, తేనె పెద్దవాళ్ళకి. మీరు చూడండి, పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు చాలామంది పొద్దున్నే తేనె అరచేతిలో వేసుకొని తీసుకుంటారు. అట్లాగే చిన్నపిల్లలకి భాష బాగా రావడం కోసం, లాంగ్వేజ్ రావడం కోసం నాలుగు మీద తేనె నాకిస్తారు. పాలు పసిపిల్లలకు సూచన కాబట్టి నాలుగు కింద పాలు తేనె ఉండాలి అంటే అర్థమేనంటే ఇక రోజు పాలు తేనె నాలుగు మీద వేసుకొని తిరగబాకండి దయచేసి. అది కాదు దాని మీనింగ్. దాని మీనింగ్ ఏంటంటే పాలని వాక్యంతో పోలుస్తారు. మీరు గనక వాక్యంలో చూస్తే హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు, పాలు త్రాగేవాడు శిశువు గనుక అనుభవం లేని వాళ్ళుగా ఉన్నారు అంటే ప్రాణేశ్వరి ఎట్లుండాలో తెలుసా?
ప్రాణేశ్వరి పెదాలు తేనెలొలుకుతూ ఉండాలి. అంటే బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు మాట్లాడకుండా సరైనటువంటి పక్కన వాళ్ళతో మంచి రీతిలో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, మధు క్షీరాలు కలిగి ఉన్నాయి. అంటే మీ నాలుక ఇద్దరు మనుషులకు పనికి రావాలి. ఒకటి, రక్షణలో కొత్తగా వచ్చిన వాళ్ళకి. రెండు, రక్షణలో స్థిరపడి పడిపోయిన వాళ్ళకి. రెండు కేటగిరీస్కి మీరు పనికి రావాలి. మొట్టమొదటిది, రక్షణలో కొత్తగా వచ్చిన వాళ్ళు దేవుని దగ్గరికి మనుషుల్ని తేవాలి అనే ఆసక్తి, దేవుని సన్నిధికి అనేక ఆత్మలు సంపాదించుకోవాలి అనే కోరిక, వాంఛ ఎవరికైతే ఉంటుందో వీళ్ళు పాలు తాగే బ్యాచ్కి వీళ్ళు లీడర్స్. తేనె తాగే వాళ్ళు అంటే సంఘంలో చర్చికి రాకుండా ఉంటారు. చర్చికి ఎవరో ఒకళ్ళని తీసుకురావాలి. అంటే పాలు తాగే వాళ్ళని తీసుకొచ్చే లక్షణం. చర్చికి ఎవరో ఒకళ్ళని తీసుకురావాలి. ఏదో ఒక బ్యాచ్ వేసుకొని తయారై వాళ్ళని తీసుకుని వస్తుంది. మావోడు ఏం చేస్తాడయ్యా అంటే, చర్చికి ఎవరు రాలేదో వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్లు చేస్తాడు. ఖచ్చితంగా ఫోన్ చేసి, ఏంటి మీరు ఎందుకు రావట్లేదు, చర్చికి రెగ్యులర్గా రండి, చర్చి మిస్ అవ్వద్దు, అట్లట్లా పడిపోతే అట్లా, ఇట్లా ఉండకూడదు కదా, ఇది చెప్తాడు. సో కాబట్టి ఎట్లా అంటే పాలు తేనె రెండు కలిసినటువంటి రీతిగా దేవుని కొరకు నిలబడవలసిన వారుగా ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రాణేశ్వరి అంటే జిహ్వ క్రింద మధు క్షీరాలు కలిసి ఉండాలి. మధు క్షీరాలు కలిసి ఉండాలి. ఈ మధు క్షీరము కలిసి ఉంటే ఏమవుతుందో చూడండి ఒకసారి. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉంది. మొట్టమొదటిది ఏంటయ్యా అంటే, ఫస్ట్ మనకు కావాల్సింది ప్రాణేశ్వరి అంటే గుండెకాయ. హార్ట్ లాగా, దేవునికి హార్ట్కి ఇష్టమైన వాళ్ళలాగా బ్రతకటం. రెండోది, మన నోటి నుంచి అనవసరమైన వ్యర్థమైన మాటలు రాకుండా కాపాడుకోవటం. మూడోది, దేవుని దగ్గర ఉన్న వాళ్ళని, కొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళే కానీ లేకపోతే పాతగా ఉండి పడిపోయిన వాళ్ళే కానీ లేవనెత్తగలిగి రావటం. నెక్స్ట్, వస్త్రముల వాసన లెబానోను సువాసన. వస్త్రములు, చాలామంది ఐఎమ్ సారీ టు సే దిస్, చర్చ్కి వస్తారు, ఫంక్షన్కి వెళ్తా మంచి మంచి బట్టలు వేసుకొని వస్తారు. చర్చికి వస్తా పనికి మాలిన బట్టలు వేసుకొని వస్తారు. నాకు అర్థం కాదు, అరే ఎంత మంచి మంచి బట్టలు ఉంటాయి కదా, ఎందుకు వేసుకొస్తారు? చర్చికి వచ్చినప్పుడు బాగా తయారై రావచ్చు కదా, ఏమైంది? మనకేం కాదు, కలర్ఫుల్గా చక్కగా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు మనకిచ్చిన దానిలో మనం చక్కగా ఉండటం దేవునికి ఇష్టం. అంతేగాని మీరు తక్కువగా ఉండాలి, మీరు పేదరికంలో బతకాలి అనే మాటలు దేవుడు చెప్పడు. ఇదంతా మన సొంత ఇంటర్ప్రిటేషన్. ఏం చెప్పడు దేవుడు ఇట్లాంటి మాటలు. ఇవన్నీ కూడా ఎవరి జ్ఞానం చొప్పున, ఎవరి అండర్స్టాండింగ్ చొప్పున, ఎవరి బ్రెయిన్ లెవెల్ ప్రకారం వాళ్ళు ఆలోచించుకొని భ్రమలో బతుకుతారు. దేవుని దగ్గరికి బాగా తయారయ్యి ఎందుకు రాలు? చాలాసార్లు లేడీస్ బాగా కనిపిస్తారు. నేను చూస్తూ ఉంటా, చర్చికి వస్తారు, 4 సార్లు కట్టుకుని చర్చికి కట్టుకుని వస్తారు. అరే ఎట్లా వస్తారో అర్థమే కాదు. చర్చికి వస్తున్నాం, అదే పెళ్ళి కట్టుకెళ్ళని చూస్తా నేను. పెళ్ళికి వేసుకెళ్తారా? ఇది వరకు రోజుల్లో లేవు. ఈ మధ్యకాలంలో పక్కనోడి పెళ్ళి, ఎదురింటోడి పెళ్ళి, పక్కింటోడి పెళ్ళి, ఎవడు పెళ్ళైనా సరే లేడీస్ ఇంటికి వెళ్తారు. ఫంక్షన్ ఉందిగా, నేను ఏం కొనుక్కోవాలి? ఎవరో చెప్పడం కదా, ఒక అమ్మాయి నాకు కంప్లైంట్ చెప్పింది. ఏంటి అక్క, ఇది ఉంది, ఫంక్షన్ ఉంది అక్క, ఇన్ని చీర కొనమంటే కొనట్లేదు అక్క. నేను అన్నా, అమ్మ నీ దగ్గర చాలా చీరలు ఉన్నాయి కదా అన్న. అంటే పెళ్ళి కదా అక్క, పాత చీర ఎట్లా కట్టుకుందాం? నేను అన్నా, వాళ్ళేమి ఫ్యామిలీ వాళ్ళు కాదు కదా, రిలేటివ్సే కదా. ఇప్పుడు ఫ్యామిలీ, అక్క చెల్లో, తమ్ముడు చెల్లో, బావమరిది చెల్లి, ఇట్లాంటి సొంత ఫ్యామిలీలో పెళ్ళి అయితే సరే, అది వేరే సంగతి. వాళ్ళెవరు పెళ్ళికో ఈ అమ్మాయి కొనుక్కోవడమేదో నాకు అర్థం కాదు. తర్వాత కల్చర్ అని తెలుసుకున్నా. ఎందుకంటే దాన్ని బట్టే ఓ సామెత మాకు ముందుగానే పుట్టించారు. ఏంటది? ఊర్లో పెళ్ళైతే అది ఇళ్ళు. ఎందుకంటే చాలా అవసరం. వాళ్ళెవరితో పెళ్ళితే మనం కొనుక్కునేందుకు ఎందుకు లేవా? బీరోలో బోల్డ్ చీరలు కొత్తది కట్టుకుంటేనే మనకు గడుస్తుందా? అంటే ఎందుకంటే కొనుగోలు శక్తి పెరిగింది ఈ రోజుల్లో, డబ్బులు పెరిగినాయి కాబట్టి కొనుక్కోగలుగుతున్నారు. ఈ పిచ్చి, ఈ క్రేజ్ జనానికి తగ్గపోతే కష్టం. ఇక్కడ నీ వస్త్రముల వాసన లెబానోను సువాసన వలె ఉంది. అంటే అదే దే కంటిన్యూ ఇన్ ద సేమ్ మేనర్. ముక్కులు మూసుకునే పరిస్థితి ఎందుకు వస్తారు? బయట ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్ళకి పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ దొరికితే వాబో వాడండి, అయినా పక్కన వాళ్ళు ముక్కులు మూసుకునే పరిస్థితి పెట్టబాకండి అని చెబుతూ ఉంటారు. నీట్గా వంటల్లో తప్పులేదు. ఎందుకంటే స్వెట్ని ఆపలేము కానీ చెమట కంపును ఆపచ్చు.
చాలాసార్లు ఈ యొక్క ఆ శుభ్రత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. నీ వస్త్రముల వాసన లెబానోను సువాసన అంటే ఏంటో తెలుసా? నీ యొక్క టెస్టిమనీ ఏ రకంగా ఉందో అనేది చూస్తారు. వస్త్రముల వాసన, నువ్వు వెళ్తున్నప్పుడు నీ పర్ఫ్యూమ్ ఎట్లా వస్తుందో, నువ్వు నేను వెళ్తున్నప్పుడు నా టెస్టిమనీస్ వెనకాల నడుచుకుంటూ వస్తాయి. ఆమెన్, హల్లెలూయా. నా టెస్టిమనీస్ వెనక నడుచుకుంటూ వస్తాయి. ఎట్లున్నావు, మన బ్రతుకు ఎట్లుంది, మనం ఏం చేస్తున్నాం అనే సంగతి మన భాగవతం బయటికి వస్తుంది. ఎన్ని మాటలు చెప్పినా, ఎంత షో ఆఫ్ చేసినా మన బ్రతుకు బయట పడిపోతుంది. అది నేనైనా మీరైనా ఒక్కటే, నాకైనా మీకైనా ఒక్కటే సాక్ష్యం. లెబానోను పర్వతం అద్భుతమైన సువాసనను కలిగినటువంటి పర్వతం. ఎందుకంటే లెబానోన్లో అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లెబానోన్ పర్వతమే. అక్కడ ఉన్నటువంటి ప్రాస్పరిటీ, అబండెన్స్, దాని గ్రేసు దేనికి రాదు. సాక్ష్యము మనకి తరఫుగా మాట్లాడాలి. మొట్టమొదటిది దేవునికి గుండెలాగా మనం నివసించాలి. రెండోది పెదాల నుంచి చెత్త చెదారం అడ్డమైన మాటలు రాకూడదు. నాలుక క్రింద మధుక్షీరాలు పెట్టుకోవాలి. అంటే మనం పక్కనోళ్ళని నిలబెట్టి దేవుని సన్నిధికి తీసుకురావాలి. పడిపోయి ఉంటే లేవనెత్తగలగాలి. దాని తర్వాత అన్ని చేసిన మన సాక్ష్యం పడిపోకూడదు. ఒక మాట అంటారు కదా, దేవుడు ఇక్కడ ఆయన గురించి మాట్లాడతా ఒకసారి 9వ వచనం చూడండి. ఒక్క చూపుతో వశపరుచుకున్నావు. అబ్బాయిల్లో బోల్డ్ మంది ఈ డైలాగులు చాలామంది అమ్మాయిలు చెప్పేసి ఉంటారు, కానీ ఇది దేవుడు చెప్తున్న మాట. ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నావు. దేవుణ్ణి ఒక్క చూపుతో వశపరుచుకోవాలంటే బైబిల్లో పెద్ద లిస్ట్ ఉంది. ఆ చూపు ఎలాగుండాలో తెలుసా? నీ చూపు కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి, కళ్ళు అంత అందమైనగా ఉన్నాయి. దానికి చూడడానికి లెన్స్ పెట్టుకున్నామా, లేకపోతే కళ్ళజోడు పెట్టుకున్నామా, లేకపోతే మస్కరా వేసుకున్నామా, లేకపోతే ఐలైనర్ వేసుకున్నామా, ఆర్టిఫిషియల్ ఐలాషెస్ పెట్టుకున్నామా, ఇవన్నీ కథ కాదు. ఒకటే మెయిన్, నీ చూపు దేవుని వైపు ఏ రకంగా ఉంది. ఒక్క చూపుతో వశపరుచుకున్నావు. నీ చూపు దేవుణ్ణి వశం చేసేసుకున్నావు. దేవుడికి బైబిల్లో ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా, అబ్రహాము కదా, అబ్రహాము సంతానం. అబ్రహాము చూపులు దేవుణ్ణి ఫిదా చేసేసినాయి. మోషేని అంటాడు కదా, ఎందుకు మోషే వదిలే, ఈ మొత్తాన్ని వదిలే, వీళ్ళందరికీ బదులుగా నేను నీకు రాళ్ళ నుంచి పెట్టిచ్చేస్తా. దేవునికి మోషే అమితంగా నచ్చేశాడు. అట్లాగే బైబిల్లో అందరూ స్త్రీలలో నేను ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. జనాలు 30,000 మంది పురుషులు పారిపోతే ద వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ దెబోరా ఒక్క ఆవిడ నిలబడి ఇశ్రాయేలు దేశానికి విజయాన్ని తెచ్చిచ్చేసింది. ఒక్క చూపుతో ప్రభు యొక్క హృదయాన్ని వశపరుచుకుంది. న్యూ టెస్టిమెంట్లో మదర్ మేరీ ఒక్క చూపుతో యెహోవా దేవుణ్ణి వశపరిచేసుకుంది. అందుకే ఆవిడ క్యారెక్టర్కి మెచ్చేసి, దేవుడికి అమితంగా నచ్చేసి, పో నీ గర్భంలో నా కుమారుని ఇస్తాను పో. ఎంత గొప్ప స్త్రీలు, ఎంత గొప్ప పురుషులండి వీళ్ళు. ఒక్క చూపుతో వశపరుచుకోవాలి. మన చూపులు ఎక్కడున్నాయి? ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు నెత్తి మీద ఉన్నాయి కళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా అనగలరా? మన అమ్మాయిలకు కానీ మన అబ్బాయిలకు కానీ నెత్తి మీద కళ్ళు ఉన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? నెత్తి మీద కళ్ళు ఎక్కడున్నాయి? ఫోన్లో ఉంటే కళ్ళు. ఇది వరకు రోజుల్లో కొంచెం గర్వం ఉన్నోళ్ళు తలకాయ పైకెత్తి ఎట్లా పెట్టి నడిచేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు, అందరికి ఇక్కడే ఉన్నాయి కళ్ళు. మీకైనా మాకైనా అందరికి ఇక్కడే, ఎవరి రేంజ్లో వాళ్ళు దీని వైపే కళ్ళు. కాబట్టి ఆ ఒక్క చూపు దేవుని తట్టు చూసే చూపుగా ఉండాలి. ఆమెన్. నా ప్రాణేశ్వరి అని పిలవాలంటే వెళ్ళి ఏమండి ఈ పని కావాలండి అని చెప్తే, భార్య చెప్తే భర్తలు వింటారా వినరా? వింటారు. ఎప్పుడు? నచ్చినప్పుడు. సో ఒక్క చూపుతో వశపరుచుకునే రీతిగా మనం దేవునికి ప్రాణేశ్వరిలాగా ఉండడం కోసం ఈ రోజున ఒక డెసిషన్ తీసుకోవాలి. పనులు అవ్వట్లేదనే బాధొద్దు. మనకు పని అవ్వాలి అంటే దేవునికి మీరు నేను ప్రాణేశ్వరి అవ్వాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణేశ్వరి అయ్యావా, ఏ పని చెప్తే ఆ పని అయిపోద్ది, ఏది అడిగితే ఆ పని అయిపోద్ది. అది ఏమైనా కష్టమేంటి? మామూలుగా ఈ సోకాళ్ళు భర్తలు ఏమై ఉన్నారో వాళ్ళ జీతాల ప్రకారం, వాళ్ళ ఫినాన్సెస్ ప్రకారం, లేకపోతే వాళ్ళ కేపబిలిటీస్ ప్రకారం మన అవసరాలు తీరుస్తారు. కానీ ఆయన
సకల చరాచర సృష్టికి కారణభూతుడైన సృష్టికర్త. ఆమేన్, హల్లెలూయా. సర్వలోకాన్ని మాటతో గడగడ శాసించగలిగినటువంటి మహోన్నతుడైన దేవుడు, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు, లేని దానిలోంచి ఉన్నదాన్ని పుట్టించగలిగిన వాడు, చనిపోయిన వారిని లేవనెత్తగలిగిన వాడు, స్వస్థతలు విడుదలను కలుగ చేయగలిగిన వాడు, అద్భుతములు ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, సృష్టికర్త. ఆయనకి కుదరందంటూ ఏమీ లేదు. హల్లెలూయా. ఈ రోజున మీ నా జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయగలడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు. దానికి కావాల్సింది ఒక్కటే, ఏంటి? దేవునికి మనం ఏమవ్వాలి? ప్రాణేశ్వరి కావాలి. ప్రాణేశ్వరి అవ్వాలంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఈవెన్ గర్ల్స్ అండ్ గైస్. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికీ వర్తిస్తుంది. మీరు నేను ప్రాణేశ్వరి కావాలంటే ఫస్ట్ది ఏం కంట్రోల్లో ఉండాలి? మన హార్ట్ దేవునితో మమేకం అయిపోయి షీ ఈజ్ నెక్స్ట్ టు మై హార్ట్, హీ ఈజ్ నెక్స్ట్ టు మై హార్ట్ అని దేవుడు చెప్పగలగాలి. నెంబర్ 2, మాటలు జాగ్రత్తగా తేనెలు ఒలుకుతున్నట్టు మంచిగా మాట్లాడాలి. తర్వాత కొత్తగా దేవునిలోకి తీసుకురావాల్సిన వాళ్ళని తీసుకురావాలి, పడిపోయిన వాళ్ళని లేవనెత్తాలి. అండ్ నెక్స్ట్, వస్త్రముల వాసన లెబానోను సువాసన, సాక్ష్యాన్ని పట్టుకోవాలి. చివరిది, ఒక్క చూపుతో నా హృదయాన్ని వశపరుచుకుంది అని దేవుడు చెప్పగలగాలి. ఆమెన్, హల్లెలూయా. మీలో ఎంతమంది ఈ రకంగా ఉండాలని ఆశపడుతున్నారు? ఏదైతే అడుగుతున్నారో ఈ కార్యాలు ఈ లెంట్లోపు అయిపోతాయి యేసునామంలో. ఆమెన్, హల్లెలూయా. ఎంతమంది దేవునికి ప్రాణేశ్వరిగా ఉండాలనుకుంటున్నారు? ప్రభువా, నేను మీకు ప్రాణేశ్వరిగా ఉండాలనుకోండి. ఇప్పుడు దాకా పనికి మాలిన దానిలాగా పనికి మాలినోడిగా ఉన్నానేమో ప్రభువా. కాదు, ఇక మీదట నేను మీకు నచ్చినట్టుగా, ఐ షుడ్ బి అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్స్ లార్డ్, మీకు ఇష్టమైనట్టుగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా అని అడుగుతూ ఈ రోజున ప్రభువా తండ్రి మీకు ప్రాణేశ్వరిగా ఉండాలని మా నాలుకలు కంట్రోల్లో పెట్టుకొని, మా పెదవులు కంట్రోల్లో పెట్టుకొని, మా చూపులు కంట్రోల్లో పెట్టుకొని, మా వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉండడం కోసం ప్రతి క్షణం మేము ప్రయత్నం చేయడానికి సహాయము దయచేయండి. ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే ప్రభా లేచి నిలబడ్డారో వాళ్ళ యొక్క ప్రతి హృదయ వాంఛ యేసు నామములో తీర్చబడును గాక. నాయనా తండ్రి, గొప్ప విడుదలలో యేసు నామములో స్వతంత్రించుకుందరు గాక. ఓరి బాబా 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 ఓరి శందర మసిలర బరిదర బాబా ఓరి బలర బరిశలర మరిదర బాబా సికహలర బరిదర బాబా ఓరి దర బాబా బశలర మరిదర బాబా సిహందర బల భవిష్యత్ కరిదర బాబా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నాయనా మీకు స్తోత్రం. హల్లెలూయా. రిబల రబరి శందర మసిలో రబరి దర బాబా శిఖహల రబరి దర బాబా రిఖందర బసిలో రబరి దర బాబా షహందర బల భవిష్యత్ రిఖల రబరి శల రబరి దర బాబా. ప్రభా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. అయ్యా, ఈ ఉదయ కాలమందు ప్రభా మీకు స్తోత్రం. మా జీవితంలో తండ్రి మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని సిద్ధపరచుకొని ఏర్పాటు తండ్రి దేనికోసం నిలబడబోతున్నామో తండ్రి ఆ కార్యములు యేసు నామములో జరిగిపోవును గాక. మమ్మల్ని శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా జీవితంలో కావాల్సిన రీతిగా మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ సహాయం దయచేయండి. నాయన మాతో మీరుండండి, మీరు మాట్లాడండి. నాయన మీ సహాయం అనుగ్రహించండి. మీ నామాన్ని ఘనపరచినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈరోజు విత్తిన వాక్యం నూరంతలుగా ఫలింపచేసి దైవజనులకి సేవకి నమ్మకస్తులు పెరిగి గొప్ప సాక్షులుగా ఉండే వరకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై
కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునంది ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునంది ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 కృపా. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా. కలలోనైనా నిన్ను మరువని నేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకెత్తే నాపై నన్నాకర్షించావయ్యా. నువ్వు లేని నన్ను ఊహించలేను. నా శ్వాసు నీవయ్యా. నా గుర్తింపంతా నీవే యేసయ్యా. నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా. నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునంది ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునంది ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా